నువ్వు పాడు చేయువాడిని చెప్పండి, నేను పాడు చేస్తాను. ఆలయం అంటే చర్చ్. తన సంఘాన్ని ఎవడైతే పాడు చేస్తాడు, అందుకేనండి ఏ బోధలు పడితే ఆ బోధలు చెప్పకూడదండి. చాలామంది భయం లేకుండా ఎలా పడితే అలా చెప్పేస్తుంటారు. ఏ బోధలు పడితే ఆ బోధలు చెప్తారు, చెప్పకూడదండి. ఎందుకంటే తన ఆలయాన్ని ఎవడైనా పాడు చేశాడో ఆయన వాడిని పాడు చేస్తాడు. అందుకే సంఘం దగ్గర, ముఖ్యంగా ఈ పులిపేట దగ్గర నిలబడినప్పుడు కాస్త జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎందుకంటే మన మాట నలుగురు వింటారు, అది నిజం అనుకుని పాటిస్తారు. అది పాటించినప్పుడు అది సరి అయిన సత్యం అయితే పర్వాలేదు. అది అరకొర సత్యం అయితే, సగం సత్యము సగం అబద్ధం అయితే నువ్వు సాతాను ప్రసంగం చేసి మర్చిపోకు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్త కలిగి మనం ఉన్నప్పుడు పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిచర్య ఎలా చేయాలి? మన ప్యాట్రన్, మన డెమో, మన మోడల్, మన మాది ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలాగే పరిచర్య ప్రారంభించాలి.